మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం గౌతు లచ్చన్న దొర ఆయనకి సంబంధించినటువంటిది ఆయన విగ్రహం ఏర్పాటు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జోగి రమేష్ పాల్గొన్నారని ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశిస్తూ బీసీలు కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరిగిన కార్యక్రమం. ఈనాడు దినపత్రికలో సీనియర్ నేతలే ఇంగితం లేకుండా సీనియర్ నేతలే ఇంగితం లేదా మీకు అని రాశారు. అంటే ఈ మాట అన్నది చంద్రబాబు నాయుడు గారా? క్షమాపణ చెప్పించుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని పిలిపించుకుని. మరి ఈ మాట అన్నది మీకు ఇంగితం లేదా బీసీ నాయకులైన మీకు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారట లోకేష్ గారు, కింద రాశారు. మరి లోకేష్ గారు అన్నారా, లేకపోతే రామోజీరావు గారే కుల దురహంకారంతో ఇలాంటి మాటలు వాడారా? సీనియర్ నేతలే ఇంగితం లేదా మీ ఇద్దరికేని. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించారు, జోగి రమేష్ని. ఈ ఆహ్వాన పత్రికలో చాలా క్లియర్గా ఆయన పేరు కనిపిస్తోంది. మూడో పేరు ఇక్కడ, అంటే ఇది కాపీ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చేమో కానీ ఇక్కడ మూడో పేరు జోగి రమేష్ ఉంది. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఎస్, కనిపిస్తోంది చూడండి, జోగి రమేష్. అందరూ టీడీపీ నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ జోగి రమేష్ గారు వచ్చారని ఆయన పిలిస్తే వెళ్ళారా లేదా ఇవన్నీ రెండో విషయం. ఇప్పుడు దీనిపైన పార్థసారథి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ఏం చెప్తారంటే, సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో కావాలని బురదజల్లారో ఎవరో ఏంటో కానీ ఇందులో ఆయన అయితే ఒక చాలా అద్భుతంగా చూపిస్తున్నారు చూడండి. 8వ పాయింట్, పార్టీకి కట్టుబడి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా కావాలనే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తున్నది. పార్టీకి కట్టుబడి మనస్ఫూర్తిగా నేను పనిచేస్తున్నా అయినా సరే టీడీపీ నాయకులు, టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారో మరొకరో నన్ను కావాలని ఇబ్బంది పెట్టడానికి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తున్నదని ఆయన క్లియర్గా ఇందులో పేర్కొన్నారు. దీనికి వీరి ఇంగితం లేదు, వీళ్ళకి క్షమాపణ చెప్పాలి అనిపించిన దానికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన రాసుకున్న దాంట్లోనే చాలా క్లియర్గా ఆ మాట కనిపిస్తోంది. ఇంగితం ఉందా లేదా, ఇంత పెద్ద మాట వాడేశారు. ఒక్క ఫోటో చూపిస్తాను, దయచేసి అందరూ చూడాలి. ఇదే గౌతు లచ్చన్నకి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమంలో అందరూ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాఘవులు గారు, హనుమంతరావు, వెనక చూడండి ఎర్రన్నాయుడు గారు, అలాగే రోసయ్య గారు, అందరూ ఉన్నారు. మరి అప్పుడు ఎవరు పిలిస్తే ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్ళారు? పిలిచిన వాళ్ళు కాకుండా, అంటే ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు కాకుండా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంగితం లేని వాళ్ళేనా? ఎవరికి ఇంగితం ఉంది, ఎవరికి ఇంగితం లేదు? రామోజీరావు గారి ఆత్మ ఎలా రాస్తుంది అనేది ఇప్పుడు బీసీల్లో నలుగుతున్నటువంటి చర్చ. బీసీల్లో ఇంకోటి కూడా జరుగుతోంది. పార్థసారథి బీసీ, ఆయన పైకి బుద్దా వెంకన్నను పంపించారు, ఇంకో బీసీని చంద్రబాబు నాయుడు గారు. చాలా తెలివిగా ఒక బీసీ పైకి ఇంకో బీసీని పంపించారు. మీకు గుర్తుంటే మొన్నటికి మొన్న యనమల రామకృష్ణుడు గారు, ఆయన ఈ కాకినాడ పోర్టు యజమాని అయినటువంటి కర్నాటి వెంకటేశ్వరరావు, ఆయన అక్రమాలు అవినీతి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినట్టే ఈయన కూడా ప్రశ్నిస్తూ ఒక లేఖ రాశారు. అతను అవినీతిపరుడు, అతను దొంగ వ్యాపారాలు చేస్తారు, అతను బాగా దోచుకున్నాడు, ప్రభుత్వానికి కట్టాల్సింది కూడా ఎగ్గొట్టాడు, చంద్రబాబు నాయుడే ఆయనకి కట్టబెట్టారు ఈ పోర్టుని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా ఏముందో ఏమో నాకు తెలియదు కానీ అవన్నీ. ఆయనైతే ఈ కర్నాటి వెంకటేశ్వరరావు అవినీతిపరుడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే అన్నట్టుగా ఒక లెటర్ రాశారు. వెంటనే ఆయన పైకి రెడ్డి సుబ్రహ్మణ్యం పంపించారు, ఇంకో బీసీని పంపించారు. అంటే టీడీపీలో బీసీలకు ఎటువంటి స్థానం ఉంది, మిగతా బీసీలని, అందులోనే ఆ బీసీలను దొక్కడానికి మళ్ళీ బీసీలనే పంపించడం, ఇది ఆ పార్టీలో జరుగుతోంది.